ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుస విజయాలతో సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఆదివారం మార్చి 2వ తేదీన జరగబోయే తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో పటిష్టమైన న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోబోతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టే గ్రూప్ ఏ టాపర్గా నిలవనుండటంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా సిద్ధమవుతున్నాయి. ఇరు జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకున్నాయి. ఇదే తరహా ప్రదర్శనను ఆఖరి లీగ్ మ్యాచ్లో కొనసాగించి సగర్వంగా నాకౌట్ చేరాలనే లక్ష్యంతో ఉన్నాయి. బలాల పరంగా ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. కాకపోతే దుబాయ్ వేదికగానే ఈ మ్యాచ్ జరగనుండటం టీమిండియాకు కలిసి రానుంది. ఇప్పటికే ఇక్కడ 2 మ్యాచ్లు ఆడి గెలిచిన భారత్కు దుబాయ్ పరిస్థితులు బాగా అలవాటైపోయాయి. ఈ మ్యాచ్కు టీమిండియాను గాయాల బెడద వేధిస్తుంది. దాంతో తమ తుది జట్టులో తప్పక మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్తో మ్యాచ్లో రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. దాంతో అతను ఎక్కువసేపు ఫీల్డింగ్ చేయలేదు. కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేసినా అతని ఫిట్నెస్ పై సందేహాలు నెలకొని ఉన్నాయి. ఒకవేళ అతను పూర్తి ఫిట్నెస్ సాధించుకుంటే న్యూజిలాండ్తో మ్యాచ్కు దూరం కానున్నాడు. ఇప్పటికే టీమిండియా సెమీఫైనల్స్ చేరిన నేపథ్యంలో రోహిత్కు రెస్ట్ ఇవ్వవచ్చు. అదే జరిగితే శుభమన్ గిల్ జట్టును నడిపించనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో రిషబ్ పంత్ తుది జట్టులోకి రానున్నాడు. కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా పంత్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. మిగతా బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఫస్ట్ డౌన్లో కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఆడనున్నారు. పాక్తో మ్యాచ్లో కోహ్లీ సెంచరీ బాది ఫామ్ అందుకున్నాడు. 5వ స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయనుండగా 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా ఆడనున్నాడు. స్పిన్ విభాగంలో మార్పులు చేసే అవకాశం లేదు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగనున్నారు. దాంతో వరుణ్ చక్రవర్తి బెంచ్కి పరిమితం కానున్నాడు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సైతం పాకిస్తాన్తో మ్యాచ్లో అసౌకర్యంగా కనిపించాడు. తన చీలమండ గాయం తిరగబెట్టినట్లు అనిపించింది. దాంతోనే అతను పాక్తో మ్యాచ్లో సమర్థవంతంగా బౌలింగ్ చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అతనికి న్యూజిలాండ్తో మ్యాచ్లో రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఫిట్గా ఉంటే మాత్రం బరిలోకి దిగుతాడు. దూరం అయితే హర్షదీప్ సింగ్ బరిలోకి దిగనున్నాడు. హర్షిత్ రాణాతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకొనున్నాడు. ఒకవేళ షమి ఫిట్గా ఉంటే రాణాను తప్పించి హర్షదీప్ సింగ్ను ఆడించే ఛాన్స్ ఉంది. మరి 3వ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి మార్పులతో బరిలోకి దిగుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.